కొనసాగుతోంది. జమ్మూలో తాజా పరిస్థితి మరొకసారి పాకిస్తాన్ ఇటువంటి డ్రోన్లని కానీ మిసైల్స్ని కానీ అటాక్ చేయడానికి పంపించడం జరిగిందా? ఇప్పుడున్న తాజా పరిస్థితి ఏంటి జమ్మూలో? సునీల్, కేవలం జమ్మూ కాశ్మీర్ కాదు, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ ఏదైతే సరిహద్దు గ్రామాలు ఉన్నాయో వాటన్నిటి ప్రదేశాల్లో కూడా బ్లాక్అవుట్ అయితే నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ పూర్తిగా అక్కడ బ్లాక్అవుట్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. గ్రామ ప్రజలందరినీ కూడా సురక్షితంగా క్షేమంగా ఉండాలనేది కూడా ఇండియన్ ఆర్మీ కోరుకుంటుంది. కాబట్టి ఇటు జమ్మూ కాశ్మీర్ లో మరొకసారి గనక ఈ డ్రోన్లు మిసైల్స్ తోటి గనక దూసుకు వచ్చే ప్రమాదం ఉంటే ఖచ్చితంగా వాటిని మరొకసారి నిర్వీర్యం చేసేందుకు మన వద్ద ఉన్న అతి యొక్క భయంకరమైన ఈ యొక్క శక్తివంతమైనదని చెప్పుకోవచ్చు S-400. ఎందుకంటే 2021లో దాన్ని భారత్ వివిధ ప్రాంతాల్లో దాన్ని యాక్టివేట్ చేసి ఉంచింది. భారత్ భూభాగంలోకి శత్రువులు ఏదైనా మిసైల్స్ ను ప్రయోగించినా, డ్రోన్లను ప్రయోగించినా, యుద్ధ విమానాలను ప్రయోగించినా వాటిని వెంటనే పసిగట్టి నిర్వీర్యం చేసి అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగేంత సమర్థవంతమైన టెక్నాలజీ మన వద్ద ఉంది. కాబట్టి ప్రస్తుతం భారత్ ఆ దిశగానే ఉంది. అయితే పాకిస్తాన్ పైన యుద్ధం చేయాల్సి వస్తే గనక రఫేల్స్ లాంటి యుద్ధ విమానాలు మన వద్ద, అధునాతన యుద్ధ సామాగ్రి కూడా మన వద్ద సిద్ధంగా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు జమ్మూలోని పరిస్థితిని పర్యవేక్షిస్తూనే పాకిస్తాన్ కి సరైన గుణపాఠం చెప్పాలన్న యోచనలో మాత్రం ప్రస్తుతం త్రివిధ దళాధిపతులు ఉన్నారు. దానికి సంబంధించిన పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇటు కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ, ప్రధాని ముగ్గురు కూడా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు దగ్గర ఉండి పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. గ్రౌండ్ జీరో నుంచి కూడా ఉన్నతాధికారుల వరకు కూడా ఏం జరుగుతుందన్న దానిపైన ప్రతి అంశాన్ని కూడా ఈ ముగ్గురు నేతలైతే తెలుసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ని విడిచిపెట్టేది లేదు అనేది కూడా ఇటు త్రివిధ దళాలు కూడా చెప్తున్నాయి. ఉపేక్షించింది చాలు, మాకు కొంత ఇవ్వండి, మేము వెళ్లిపోయి పాకిస్తాన్ సంగతి చూస్తామనేది కూడా ప్రతిసారి కూడా త్రివిధ దళాలు చెప్తున్నారు. అయితే ఈసారి మోదీయే వాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడము, అదేవిధంగా ఏ దేశ పౌరులైనా పౌరులే కాబట్టి పౌరుల ప్రాణ నష్టం జరగకుండా పక్కడ్బందీ వ్యూహంతో ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయాలన్న ఒక వ్యూహంతో ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత 22వ తేదీన జరిగితే 7వ తేదీ వరకు కూడా ప్రభుత్వం వేచి ఉంది. పక్కా ప్రణాళిక ప్రకారంగానే ఉగ్రవాద శిబిరాలను గుర్తించడం జరిగింది, వాటిని నిర్వీర్యం చేశారు. అయితే ఎక్కడెక్కడ ఏ శిబిరాలలో ఉగ్రవాదులు ఎటువంటి శిక్షణ తీసుకున్నారు, ఆ శిక్షణ తీసుకున్న తర్వాత భారత్ కి ఏ విధంగా నష్టపరిచారనేది కూడా ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఈ యొక్క ప్రజెంటేషన్ కూడా జరిగింది. 7వ తేదీన ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలు, పాకిస్తాన్ లోకి భారత్ ఏ విధంగా దాడికి వెళ్లగలిగింది, రిటర్న్ రాగలిగింది అన్న అంశాలను కూడా పూర్తిగా మీడియాకు చెప్పడం జరిగింది. దేశ ప్రజలకు చెప్పారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సింధూర్ ఆపరేషన్ తర్వాత వివిధ దేశాల నుంచి కూడా ప్రధానికి శుభాకాంక్షలు చెప్పారు. అక్కడ జరిగిన విషయాలన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు అంతర్జాతీయ దేశాలన్నీ కూడా పరిస్థితిని పరిశీలించాయి. ఎక్కడ కూడా సాధారణ పౌరుడికి ఒక ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలనే. గోపి, ఇప్పటికే యుఎస్ కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది పాకిస్తాన్ చేసినటువంటి చర్యకు సంబంధించి. అండ్ మిగతా దేశాలకి కూడా పాకిస్తాన్ చేసినటువంటి చర్యని చెప్పడం చేసే ప్రయత్నం భారత్ చేస్తుందా? ఇప్పటికే చాలా దేశాలు, ప్రపంచ దేశాలు భారత్ కు అండగా సపోర్ట్ ని తెలిపిన క్రమంలో సో ఏం జరిగే అవకాశం ఉంది? సునీల్, ఈ యొక్క ఉగ్రదాడి తర్వాత కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటు పాకిస్తాన్ ని, భారత్ ని రెండింటిని కూడా సమానంగా చూస్తున్నాం. మీరంతా కూడా శాంతియుతంగా చర్చించుకోండి అనేది మాత్రమే అనేక దేశాలు చెప్తూ వస్తున్నాయి. అమెరికా కూడా అదే అంశాన్ని చెప్పింది, చైనా కూడా అదే అంశాన్ని చెప్పింది, రష్యా కూడా అదే అంశాన్ని చెప్పింది. అయినా భారత్ కూడా దానికి సిద్ధమే. కానీ మా దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, దానికి సహకరిస్తున్న పాకిస్తాన్, వాటికి శిక్షణ ఇస్తున్న పాకిస్తాన్ ఆర్మీ శిబిరాలు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా ప్రతిసారి కూడా భారత్ వివిధ దేశాలకు నొక్కి చెప్తూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మన దగ్గర ఉన్న ఎంబసీకి సంబంధించి వివిధ దేశాలకు సంబంధించిన రాయబారులందరినీ కూడా పిలిచి నార్త్ బ్లాక్ లో వాళ్ళకు ఒక ప్రత్యేక సమావేశం కూడా వాళ్ళతోటి ఏర్పాటు చేయడం జరిగింది. జరుగుతున్న పరిస్థితులు, జరిగిన విధానాన్ని కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్ఐఏ ఎటువంటి వివరాలను సేకరించింది, ఆ సంబంధించిన ఆధారాలను కూడా ఇప్పటికే ఎంబసీలకు అన్నిటికీ కూడా అందజేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం
చేసిన చర్యలకు భారత్ ఏ విధంగా ధీటైన సమాధానం ఇచ్చిందో, దాని తర్వాత అమెరికా పాకిస్తాన్ లో ఉన్న పౌరులందరినీ కూడా తమ దేశ పౌరులను తిరిగి అక్కడి నుంచి వచ్చేయాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అంటే పాకిస్తాన్ కి ఏ దేశాలు కూడా సహాయ సహకారాలు అందించలేవు అనేది కూడా మరొకసారి స్పష్టమవుతుంది. కాబట్టి ప్రతి దేశానికి కూడా భారత్ చేసే చర్యలను ఎప్పటికప్పుడు విదేశాంగ కార్యాలయం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంది. భారత్ తీసుకుంటున్న నిర్ణయాలపైన కూడా ఎప్పటికప్పుడు తమ చేసే చర్యలను కూడా ఎప్పటికప్పుడు తెలియజే